వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. దాదాపు 33 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రమాద స్థలానికి 50 మీటర్ల చెరువుకు ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ వెళ్లగలిగింది. 50 మీటర్లకు మించి ముందుకు వెళ్లలేకపోతున్నారు. రాత్రికి ఎస్ఎల్బీసీ టన్నెల్కు నేవీ సిబ్బంది చేరుకునున్నారు. బురద మట్టి అడ్డుపడడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి టన్నెల్లోకి వెళ్లారు మంత్రి జూపల్లి. సుమారు 4 గంటలుగా టన్నెల్లో ఉన్నారు. లైవ్ లో ఉన్నా इधर ही रखा है, यहीं रखा है सामने. ప్రమాద ఘటన ఉత్కంఠను పెంచుతోంది. ప్రమాదం జరిగి దాదాపు 30 గంటలు అవుతున్నా చిక్కుకున్న 8 మంది కార్మికుల ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు. శిథిలాల్లో చిక్కుకున్న ఈ కార్మికులను రక్షించేందుకు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సంఘటన స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అయితే చిక్కుకున్న కార్మికుల ప్రాణాలను కాపాడేందుకు అధికారులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా వారి క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. इधर ही रखा है, यहीं रखा है सामने. ఈ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని సహాయ చర్యల కోసం రంగులోకి దింపారు. అంతేకాకుండా భారత సైన్యం రెస్క్యూ టీము సహాయం కూడా కోరినట్లుగా మంత్రులు తెలిపారు. ఇక సొరంగంలో 11 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్లో రెస్క్యూ సిబ్బంది చేరుకున్నారు. 3 అడుగుల మేర నీరు నిలవడంతో 3 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లారు. इधर ही रखा है, यहीं रखा है सामने. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ముమ్మరంగా ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రమాద స్థలంలో ఆర్మీ నిపుణుల ప్రత్యేక బృందం అయితే అక్కడ చేరుకుంది. టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయ చర్యలు వేగవంతమయ్యాయి. పేరుకుపోయిన బురద నీటిని తొలగించేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. ఇక మరోవైపు బురద నీటిని దాటుకుంటూ లోపలికి ముందుకు వెళ్లిన రెస్క్యూ బృందం బోరింగ్ మిషన్ వరకు చేరుకున్న రెస్క్యూ టీం చిక్కుకున్న కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ టీం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. इधर ही रखा है, यहीं रखा है सामने. అయితే రెస్క్యూ పనులకు ఆటంకం కలుగుతుంది. మోకాల్లోతు నీరు బురద ఉండడంతో రెస్క్యూ చర్యలకు ఆటంకం కలిగినట్లుగా అధికారులు తెలిపారు. టన్నెల్లోనికి వెళ్లే ఆక్సిజన్ పైప్ లైన్ కూడా ధ్వంసమైనట్లుగా రెస్క్యూ టీమ్స్ చెబుతున్నాయి. కాగా నాగర్ కర్నూలు జిల్లాలోని దోమలపేట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో 8 మంది లోపలే చిక్కుపోయారు. అందులో 2 ఇంజనీర్లు, మరో 2 మెషిన్ ఆపరేటర్లు, 4 కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయ చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. టన్నెల్ పైకప్పు కూలిన ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది సిబ్బందిని రక్షించేందుకు చేపట్టిన సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ప్రాణాలు కాపాడేందుకు ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇక రాత్రి నుంచి కేంద్ర బృందాలు, రాష్ట్ర బృందాలు సహాయ చర్యలు ముమ్మరం చేస్తున్నాయి. ఇక మరోవైపు టన్నెల్లో ఉన్న వారి కోసం ఆక్సిజన్ సరఫరా, ఆహార పదార్థాలను పంపుతున్నారు.
కాగా టన్నెల్లో చిక్కుకున్న వారిలో జేపీ సంస్థకు చెందిన మనోజ్ కుమార్, శ్రీనివాస్, రోజువారీ కార్మికులు సందీప్ సాహు, జగతా జేసు, సంతోష్ సాహు, అనుజు సాహు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. వీరితో పాటు రాబిన్సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్, గుర్దీప్ సింగ్ టన్నులో చిక్కుకుపోయారన్నట్టున్నారు అధికారులు. అయితే వీరిని బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని, అప్డేట్స్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చక్రి ఎస్ఎల్బిసి సొరంగ ప్రమాదం యొక్క సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతా ఉన్నాయి. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కోసము వాళ్ళని కాపాడడానికి ఇది ఎన్డీఆర్ఎఫ్, ఇటు ఎస్డీఆర్ఎఫ్ ఇటు బృందాలు అయితే ముమ్మరంగా ఇటు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికే మంత్రులు దగ్గరుండి కూడా దాన్ని ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్యాహ్నం అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తోటి రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా ఆయన కూడా ఈ సొరంగం లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏవైతే అక్కడ వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కోసం ఆయన కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాదాపు 4 గంటల పైగానే ఆయన వాళ్ళ అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో లోపలికి వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. దాదాపు ఇప్పటికి 6 గంటలు అయింది. 6 గంటలకు పైగా కూడా మంత్రి అక్కడి నుండి దగ్గరుండి పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ మరోవైపు అదేవిధంగా ఇటు సైనిక బృందాలకు ఎప్పటికప్పుడు కూడా ఇటు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. మరోవైపు సొరంగంలో నీరు అదేవిధంగా మట్టిని తొలగించేందుకు రెస్క్యూ టీంలు అయితే తమ శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. టన్నెల్లో చిక్కుకుపోయిన వారికి గాలి ఆడేందుకు ఆక్సిజన్ పంపిణీ అయితే నిరంతరంగా నిన్నటి నుంచి కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు 33 గంటలు కూడా ఇప్పటికీ వాళ్ళు లోపల ఉండి బయటికి రాని సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ప్రాణం కూడా పోకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. వాళ్ళని కాపాడదాం ఖచ్చితంగా అని చెప్పి ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఇటు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, మిగిలిన ఎవరైతే అక్కడికి వెళ్ళడం జరిగిందో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఆర్మీ నిపుణులు కూడా ప్రత్యేక బృందాలు అక్కడ ఉన్నాయి. ఆ టన్నెల్లో చిక్కున్న కార్మికుల కోసం జరుగుతున్నటువంటి సహాయక చర్యలకు ఎట్లాంటి ఆటంకాలు లేకుండా ఎప్పటికప్పుడు కూడా ఆ టెక్నాలజీని కూడా విరివిగా ఉపయోగించుకుంటున్నామని చెప్పి కూడా అక్కడ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు సహాయక చర్యలకు అంతరాయంగా అక్కడ బురద మట్టి అయితే కొంచెం అడ్డంకిగా ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. బురద మట్టి అదేవిధంగా నీరు ఏదైతే ఉందో ఇది సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమిస్తున్నారు. అదేవిధంగా రెస్క్యూ టీం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్లేందుకు అయితే లోపలికి వెళ్లేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అందులో చిక్కున్నటువంటి కార్మికుల ఆచూకీ కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఇప్పటికీ కూడా చాలా ఆందోళనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. వాళ్ళకు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం మరొక వైపు ఇటు అధికార యంత్రాంగం కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళకైతే భరోసా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి మంత్రి జూపల్లి కృష్ణారావు అయితే టన్నెల్ లోపలికి వెళ్లి దగ్గరుండి కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే అక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.